న్యూస్ చూస్తున్న మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సోదాలు కొనసాగుతున్నాయి. సిట్ అధికారులు 7 బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీ, హర్యానా, కేరళ, కర్ణాటకతో పాటు హైదరాబాద్ లోనూ సోదాలు జరుపుతున్నారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుల్లో ఒకరైన నందకుమార్ ఇల్లు, హోటల్లో సోదాలు చేశారు. హర్యానాలోని రామచంద్ర భారత నివాసంతో పాటు కర్ణాటకలో ఆయనకు సంబంధించిన వారి ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు. తిరుపతిలో సింహయాజి స్వామీజీకి చెందిన ఆశ్రమంలో సోదాలు జరుగుతున్నాయి. కేరళలోని కొచ్చిలో ఉండే ఓ డాక్టర్ రామచంద్ర భారతికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. డాక్టర్ ఇంట్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నందకుమార్ అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. నందకుమార్ చేపట్టిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చేశారు. సిటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు పోలీసు అధికారులు. దర్యాప్తులో భాగంగా త్వరలోనే మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.